SSTV. నమస్తే SSTV ప్రేక్షకులకు ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. నిజమైన ఆత్మశుద్ధి అంటే ఏంటో తెలుసా? విశ్వ భూమండలాన్ని మొత్తాన్ని కాపాడే ఆదిశేషువుకి ఎన్ని నాలికలో తెలుసా? అమ్మవారికి ప్రీతిపాత్రమైన ఋతువు ఏంటో తెలుసా? అంతేకాదు, రామ అనే మాటకి సరైన అర్థం ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. పావులకి 2 నాలుకలు ఉన్నాయమ్మా. అంటే 1000 తలకాయలు ఉన్నాయంటే 2000 నాలుకలు ఉన్నాయమ్మా. ఆదిశేషుడు 1000 శిరస్సులతో ఉండి 2000 నాలుకలతో ఉండి ఈ భూమిని అంతటిని కూడా ఆయన శిరస్సులో పెట్టుకుని భరిస్తూ ఉంటాడమ్మా. వేదాలన్నీ కూడా అవపోసం పెట్టేసేదమ్మా. ఆయన తెలియనటువంటి శాస్త్రం కానీ ఏమీ లేదమ్మా. అటువంటి ఆదిశేషుడు కూడా 1000 శిరస్సులతోటి అమ్మవారి గొప్పతనాన్ని వర్ణిస్తున్నప్పటికీ కూడా శక్తి సరిపోవట్లేదంటే సామాన్యమైనటువంటి మానవులు మనకు ఒకటే తలకాయ ఉంది. ఈ ఒక్క తలకాయ అందంగా ఉంటుందంటే నచ్చితే ఒక రకంగా ఉంటుంది, నచ్చకపోతే ఇంకో రకంగా మారిపోతుంది. నవరసాలు ఒకరు టటకను మార్చేస్తాం. ఇన్ని రకాలు ఉన్నాయి ఈ ముఖంలో, ఇటువంటి ముఖాలు అవునా. ఆ తర్వాత నవద్వారం అలస్రావం, చెవులో గులిమి, కంట్లో పుసులు, ముక్కులో నోట్లో, శరీరం అంతా ఏంటి మలం. నవద్వారం అలస్రావం నిరంతరం ఎప్పుడైనా గుర్తుకోవాలని అప్పుడప్పుడు శుభ్రం చేస్తారేమో. వీడి శుభ్రాలు అవుతానే ఉంటాయి. ఇటువంటి దేహంతో ఇటువంటి ఇంద్రియాలతోటి ఈ నోరు ఏమన్నా పవిత్రంగా ఉంచుకుంటామంటే అక్కర్లేని మాటలు ఈ నోటితో మాట్లాడతాం, అక్కర్లేని ఈ నోటితోనే తింటా ఉంటాం. చెవుతో అక్కర్లేని మాటలు, కళ్ళతో అక్కర్లేని విషయాలన్నీ చూస్తూ ఉంటాం. ఇటువంటి ఇంద్రియాలతో అమ్మ జగన్మాత నిన్ను వర్ణించడానికి గీతించడానికి నేనెంత వాడినమ్మా అన్నవారు శంకరాచార్య వారు. ఇక మనవేంద్ర వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. జయశ్రీ ఆదిపరాశక్తికి చేతి భవన్ని కలకేటి కదంబ వనవాటి సురాగి మండలి కోటి రచారుధర కోటి మనీకరణ కోటి కరంజిత పద పాటీర గంధి కుశదాండీక విద్ర పరిపాటి మగాడి వసుద కోటి పురాదవిగ దాటి ఉదారముగ వీటీర చేరతనుదాం వందారు లోక వరసందాయ నీ విమల కుందావదాతరవన బృందార బృందమని బృందారు విందమకరందావి శిక్షరణ మందావిలాగజ మందావి రామముకుట మందాకిని జవన బిందార వాదవర బిందాసనాదిశకు అమ్మా పరమేశ్వరి జగన్మాత లలిత త్రిపుర సుందరి రాజరాజేశ్వరి భువనేశ్వరి మాతకు. ఆవిడ గొప్పదానం చెప్పడానికి ఎవరు సరిపోరమ్మా. అందులో పావుగంటలు ఎక్కడ చెప్పేస్తాం చెప్పండి. నేను మొదలుపెట్టి పావుగంట అయింది, అప్పుడు పావుగంట అయిపోయింది. అంతేగానమ్మా అటువంటి అమ్మ పూజ మీరు చేసుకుంటున్నారు. ఇది వసంత ఋతువు అమ్మ. వసంత ఋతువు అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి ఋతువు అమ్మ. ఈ వసంత ఋతువు అమ్మకి చాలా ఇష్టం. శరద్ ఋతువు, వసంత ఋతువు. శరద్ ఋతువులో ఏం చేస్తాం? దేవి నవరాత్రులు చేస్తాం. ఈ వసంత ఋతువులు ఏం చేస్తాం? వసంత నవరాత్రులు చేస్తాం. మన శ్రీరామనవమితో అయిపోయి ఉగాది నుంచి శ్రీరామ నవమి వరకు ఏంటంటే 9 రోజులు వసంత నవరాత్రి. ఈ 2 నెలల్లోనమ్మ యమధర్మరాత్రి దంశం అంటారంటే యమధర్మరాత్రి బాగా సాగుతుందట. రకరకాల రోగాలు వచ్చేసి ప్రమాదాల వల్ల రోగాల వల్ల ఎక్కువ చెడిపోతుంటారనమాట. అందుకని శరత్ ఋతువులను వసంత ఋతువులను ప్రతి ఒక్కరు పేరు అమ్మవారు ఆరాధన చేయాలన్నమాట. చేస్తే ఆ మృత్యు ముఖంలో పడకుండా రక్షింపబడతాం. అందుకని ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు చేసుకుంటారు. కొంతమంది రామాయణం పారాయణం చేసుకుంటారు, కొంతమంది సుందరకాండ పారాయణం చేసుకుంటారు. చాలా శక్తివంతమైనటువంటి రోజులు అన్నమాట ఇవి. అటువంటి రోజుల్లో శ్రీరామ నవమి సందర్భంగా ఈ రోజు వరకు మన రామాలయంలో ఈ చక్కనైనటువంటి అవకాశం కుంభ పూజ సందర్భంగా నాకు ఇవ్వడం జరిగిందమ్మా. అదే శ్రీరామ నవమి కనుక రాముల వారి గురించి కూడా 2 మాటలు చెప్పుకుని కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. అందరూ అనండమ్మా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకం కూడా అనక్కర్లు వచ్చేటమ్మా. రామ 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 శ్రీరామ కూడా అనక్కర్లు వద్దాం. రామ అని
3 సార్లుగా అనగలిగితే ఏంటంటే ఫలితం ఎవరు చెప్పారు అనుకుంటున్నారు? పార్వతీదేవి అడిగింది పరమశివుని. ఏమడిగిందంటే, స్వామి విష్ణు సహస్రనామాలు 1000 నామాలు ఉన్నాయి కదా, 1000 నామాలు అందరూ చదవగలరా? సమయం ఉంటుందా? చదవగలిగితే అందరికీ ఉంటుందా? అందరికీ రావు కదా. మరి 1000 నామాలు చదవకపోయినా సులభమైనటువంటి మార్గం లేదా కలియుగంలో సామాన్యమైనటువంటి వారు కూడా 1000 నామాలు చదవకపోయినా చదివినటువంటి ఫలితం రావాలన్నమాట. అటువంటి సులభమైన మార్గం చెప్పమంటే సాక్షాత్తు పరమశివుడు నోటి నుంచి వచ్చిందని మీరు చెప్పినటువంటి దేవి భాగవత పురాణాలు 188 పూర్తయ్యాయమ్మ. 189వ శ్రీదేవి భాగవత జ్ఞాన యజ్ఞం 10వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు చీడిక గ్రామంలో శ్రీ రామాలయం వద్ద ప్రారంభం జరుగుతుందన్నమాట. 8 రోజుల పాటు జరుగుతున్న కార్యక్రమం నిర్వహించాము చీడికలో. ఈరోజు అమ్మవారి కళ్యాణం అయింది. అమ్మవారి వర్ధిని 3వ రోజు కాబట్టి ఇక్కడ మంచి చేసుకుంటాను. ఆ సందర్భంగా వచ్చి మమ్మల్ని ఆనందపరిచేది మాకు చాలా సంతోషంగా నాకు సత్సంగం ఉందా? చూశారు కదా, ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.